అంటే ఇప్పుడు పిల్లల్లో ఆటిజం గుర్తించి పిల్లల్ని సర్టిఫైడ్ సెంటర్స్‌కి తీసుకెళ్ళడానికి పేరెంట్స్‌కి కానీ, లేదు అంటే వాళ్ళ ఎదుగుదల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ముందుగానే గుర్తించడానికి పేరెంట్స్‌కి మీరు ఏ టైప్ ఆఫ్ సజెషన్ ఇస్తారు? పేరెంట్స్ ఏంటంటే అండి, మనం పీడియాట్రిషియన్స్ దగ్గరికెళ్తే ఫస్ట్ అడిగేది వెయిట్ పెరిగాడా అండి? వెయిట్ కరెక్ట్‌గా ఉన్నాడా అనేది అడుగుతాం. రెండోది ఏమడుగుతారంటే ఆహ్, మన న్యూ ఫుడ్ పెడుతున్నామండి. ఈ ఫుడ్ సరిపోతుందా? ఇలా పెడితే సరిపోతుందా? అని అడుగుతారు. తర్వాత ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సిన్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చామా? ఏమన్నా ఇవ్వలేదా? ఇలా అడుగుతాం. కానీ డెవలప్‌మెంట్ సరిగ్గా ఉందా అనేది అన్ని సార్లు కరెక్ట్‌గా అడగరు. హ్మ్. అంటే ఇప్పుడు మీకేదన్నా ఆహ్, మెడ నిలపట్లేదు, లేదు కూర్చోవట్లేదు, లేపోతే నడవట్లేదు అని అంటే తప్పితే మీరు డెవలప్‌మెంట్ ఎలా ఉంది అనేది అడగరు. అడగం. సో, మీరు చెక్ లిస్ట్‌లు కూడా ఉంటాయండి. ఆన్‌లైన్ చాలా ఫ్రీ చెక్ లిస్ట్‌లుంటాయి. ఏ వయసుకి పిల్లలు ఏం చేయాలి అనేది. అది మీరు చూసుకోవచ్చు. లేదు మీ డాక్టర్ గారిని అడగొచ్చు. మీరు వ్యాక్సిన్‌కెళ్ళినప్పుడల్లా అడగొచ్చు. డెవలప్‌మెంట్ కరెక్ట్‌గా ఉంది కదా అండి.